చాలా మంది ఆడవాళ్ళు కామన్‌గా ఉన్న ప్రాబ్లమ్ వచ్చేసి పీసీఓఎస్. ఎవ్రీ 10 మందిలో కనీసం 5-6 మెంబర్స్‌కి పీసీఓఎస్ కామన్‌గా ఉంటుంది. అది కూడా కొంతమందిలో డిఫరెంట్ టైప్స్‌లో చెప్తుంటారు. అదేవిధంగా కొంతమందిలో సింప్టమ్స్ డిఫరెంట్ డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు వీడియోలో మనం మెయిన్‌గా ఈ పీసీఓఎస్‌లో ఎన్ని రకాలున్నాయి? దాని యొక్క సింప్టమ్స్ ఏ విధంగా ఉన్నాయో క్లియర్‌గా తెలుసుకుందాం. నార్మల్‌గా పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్‌ని కలిపి పీసీఓఎస్‌గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఈ పీసీఓఎస్ ఉన్న వారిలో ఎలా ఉంటుందంటే నార్మల్‌గా ఓవరీస్ అనేటివి ఇలా ఎగ్స్ అనేటివి ఫాలికల్స్ లాగా ఉంటాయి. బట్ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటాయంటే మల్టిపుల్ ఫాలికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిస్ట్స్ లాగా చిన్న చిన్న నీటి బుడగలాగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఒక్కోసారి దీన్ని ఎలా అంటుంటారంటే పళ్ళు బిళ్ళ అంటే ముత్యాల చైన్ ఎలా ఉంటుందో ఆ విధంగా ముత్యాల్లాగా తెల్లగా ఓవరీస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. మెయిన్‌గా ఈ పీసీఓఎస్‌లో డిఫరెంట్ టైప్స్ ఏ విధంగా ఉంటాయంటే ఒకటొచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటుంటాం. ఇన్సులిన్ రెసిస్టెంట్ పీసీఓఎస్ అని కామన్‌గా అంటుంటాం. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళు లేదంటే సరిగ్గా డైట్ ఫాలో అవ్వకుండా లేదంటే ఎక్కువ జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎలా ఉంటుందంటే బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. దాని ద్వారా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. ఇలాంటి సమయంలో వాళ్ళకి ఓవర్‌గా ఇన్సులిన్ ప్రొడక్షన్ వల్ల ఇది డైరెక్ట్‌గా ఓవరీస్ పైన యాక్ట్ చేసి ఓవరీస్ నుంచి ఫీమేల్ హార్మోన్స్ అయిన ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ కాకుండా మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్ హార్మోన్స్ అనేటివి ప్రొడక్షన్ జరిగేలా చేస్తూ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళకి పీసీఓఎస్ సింప్టమ్స్ అయినా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, యాక్నే కానీ, వెయిట్ గెయినింగ్ కానీ ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. మెయిన్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న పీసీఓఎస్‌లో కామన్‌గా కనిపించేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్లస్ వెయిట్ గెయినింగ్.